100కు పైగా చిత్రాలను డైరెక్ట్ చేసిన దర్శకరత్న దాసరి నారాయణరావు హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. కొన్ని రోజులుగా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యతో ఇబ్బంది పడుతున్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఉదయం ఆసుపత్రిలో జాయిన్ చేయించారు. ప్రస్తుతం దాసరికి సీనియర్ వైద్య నిపుణులు చికిత్స అందిస్తున్నారు. దాసరి నారాయణరావుకి సరైన చికిత్స అందుకుంది. ఎవరూ కంగారు పడనవసరం లేదు. 3 రోజుల్లో పూర్తిగా కోలుకుంటారు అని కిమ్స్ వైద్యులు ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. దాసరి ఆసుపత్రిలో చేరిన వార్త విని సినీ పరిశ్రమలోని ప్రముఖులు ఆందోళన పడ్డారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. దాసరి వద్ద దర్శకత్వంలో ఓనమాలు నేర్చుకున్న శిష్యులు, నటులు కిమ్స్ ఆసుపత్రికి ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు.